ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బీవీ ప్రసాద్ కె మురళీ శ్రీనివాసరావు అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టబోయే పోరాటాలకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. విజయనగరంలోని అమీర్ భవన్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రైవేటీకరిస్తే ప్రజలకు బ్యాంకింగ్ రంగంపై ఉన్న నమ్మకం పోతుందని, ఒప్పంద ఉద్యోగుల నియామకాలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. వాలంటీర్గా మేము చేసి పెట్టేస్తామని చెప్పి చేసి పెట్టారు. సో మా ఫర్దర్ స్ట్రైక్స్ అన్నీ కూడా ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులందరికీ శీఘ్రంగా 2 లక్షల పోస్టులు మేము భర్తీ చేయాలని కోరుతున్నాము. మా దగ్గర ఉన్న అవుట్సోర్సింగ్ అందరినీ కూడా పర్మనెంట్ చేయమని కోరుతూ ఐబీఐని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా క్లాస్ 4 ఎంప్లాయీస్ అంటే ఏదైతే సబ్ టాప్ క్యాడర్ సూపర్ క్యాడర్స్ ఉన్నాయో అన్ని బ్యాంకుల్లో కూడా ఆ పోస్టులన్నీ భర్తీ కాకుండా ఉండిపోయి దీనివల్ల యువతకి యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ లేకుండా పోతుంది. సో మేము దాని గురించి ఈ సంవత్సరం కూడా మంచి స్ట్రగుల్స్ చేసి బ్యాంకింగ్ ఇండస్ట్రీని ఆర్థిక పరంగాను అన్ని విధాలుగా బలపరుస్తామని తెలియపరుస్తూ మీడియా మిత్రులను తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయంటే అది ఓన్లీ ప్రభుత్వ రంగ సెక్టార్ బ్యాంకుల వల్లే మాత్రమే భారత ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉందని, ఏదైతే ప్రభుత్వ సెక్టార్లో ఉన్న బ్యాంకులన్నీ కూడా అధిక లాభాలు సంపాదించి పెడుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా బ్యాంకింగ్ అన్ని ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్నప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో యూనియన్స్ పరంగా ఏఐబిఏ పరంగా మేమైతే ఖండిస్తున్నాము. సో ఫర్దర్గా కూడా ప్రైవేటీకరణ జరగకుండా మా ఏఐబిఏ ఏదైతే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉందో దాన్ని మేము ఖండిస్తున్నాం. మాకు 12వ వేతన సవరణ అనేది కూడా జరిగింది. ఒక్క స్ట్రైక్ కానీ, ఒక నిరసన ప్రదర్శన కానీ, ఒక ధర్నా కానీ చేయకుండా మేము ఈ విజయాన్ని సాధించామంటే దానికి గల ఏకైక కారణం ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరిలోనే అన్ని బ్యాంక్ యూనియన్స్ కూడా ఉన్నాయి. సో దీని ద్వారానే మా విజయాన్ని కూడా మేము సాధించాం. అదేవిధంగా 5 రోజుల పనిదినాలు ఏదైతే ఉందో 5 డే బ్యాంకింగ్ సెక్టర్లో 5 డేస్ బ్యాంకింగ్ కావాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి కూడా ప్రభుత్వం అనేది సానుకూలంగా స్పందించింది. కాకపోతే ఐబీఐ అనేది అగ్రీ అయింది. ఇంకా గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా మనకి రావాలి. ఒక 2 or 3 monthsలో ఈ 5 డే బ్యాంకింగ్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ముఖ్యంగా 2 సమస్యలు అనేవి కూడా ఉన్నాయి. ఒకటి ప్రైవేటీకరణ. ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొంతమంది బడా కార్పొరేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లో పెట్టాలని ఈ ప్రభుత్వాలన్నీ కూడా ట్రై చేస్తున్నాయి. దాన్ని మేము ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క నగదును ప్రభుత్వ బ్యాంకుల మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ రూపంలో దాచుకుంటుంటే ఈ ప్రభుత్వాలు అనేవి కూడా వాటన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తుల హస్తగతం చేయాలని చూస్తున్నాయి. దీనివల్ల ప్రజలకి బ్యాంకింగ్ సెక్టార్ మీద ఉన్నటువంటి నమ్మకం అనేది కూడా పోతుంది. ఇది బ్యాంకింగ్ సెక్టార్కి మరియు దేశ ఆర్థికాభివృద్ధికి కూడా హాని కలిగించే చర్య కాబట్టి దీనన్నింటినీ కూడా మనం ముక్తకంఠంతో మీరందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలతో కూడా మనందరూ కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.